హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివ్యశ్రీ. సో మనందరికీ తెలుసు బాహుబలి ది ఎపిక్ మళ్ళీ రిలీజ్ కాబోతుంది అక్టోబర్ 31న. సో ఈ సినిమాని చూడడానికైతే ఫ్యాన్స్ చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ అనిపిస్తుంది నాకు అప్పుడే బాహుబలి 1 బాహుబలి 2 రిలీజ్ అయ్యి అప్పుడే 10 ఇయర్స్ అవుతుందా. 10 ఇయర్స్ రోజులు చాలా ఫాస్ట్గా గడిచిపోతున్నాయి కదా. సో ఆల్రెడీ బాహుబలి ది ఎపిక్కి సంబంధించి ప్రీమియర్స్ ఆల్రెడీ యూఎస్ఏలో పడ్డాయి. అవి చూసిన ఆడియన్స్ కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఖచ్చితంగా ఈ సినిమాని థియేటర్స్లో ఆడియన్స్ చూసి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఎక్కడా కూడా ఆ స్టోరీ సోల్ మిస్ అవ్వడం కానీ, లేకపోతే ఇది ఆల్రెడీ చూసాం కదా ఇందులో ఏముంది ఇంట్రెస్టింగ్గా అని అలా అనిపించకుండా ప్రతి ఒక్క సీన్ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తామని చెప్పి ఆడియన్స్ నుంచి ఫీడ్బ్యాక్ కూడా రావడం జరిగింది. అయితే ఇక్కడ మరీ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, నార్మల్గా ఆడియన్స్ ఓకే, బట్ సెలబ్రిటీసు లేకపోతే సెలబ్రిటీస్ వాళ్ళ కూతురు లేకపోతే వాళ్ళ కొడుకు రివ్యూ ఇస్తే ఎలా ఉంటుంది కదా. అయితే మహేష్ బాబు సన్ మనకు ఐడియా ఉంది కదా గౌతమ్. సో తను ఈ బాహుబలి ది ఎపిక్ ఆల్రెడీ అమెరికాలోనే చూసి అసలు వరల్డ్లోనే ది బిగ్గెస్ట్ స్క్రీన్లో ఈ సినిమాని చూడడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా చూస్తూ పెరిగానని చెప్పారు. అంటే ఇప్పుడు ఆయనకి 18 ఇయర్స్. మేబీ ఈ బాహుబలి సినిమా తను చూసేటప్పుడు తనకి 8 ఇయర్స్ ఉండుంటాయి. సో ఈసారి మనము 2 ఇయర్స్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని మనకి లాస్ట్ టైము బాహుబలి పార్ట్ 1 రిలీజ్ అయినప్పుడు అసలు ఎందుకు చంపాడు అని దాని మీద చాలా మీమ్స్ కావచ్చు, ట్రోల్స్ కావచ్చు, ఆ టైంలో చాలా వచ్చాయి. బట్ ఇప్పుడు అలా కాకుండా ఒక పార్ట్లోనే అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేది మనం తెలుసుకోవచ్చు అని చెప్పారు. అసలు ఆయన షార్ట్ కట్లో ఏం చెప్పారంటే అంటే క్రేజీ అసలు ఖచ్చితంగా సినిమాని ఎంజాయ్ చేస్తారు అని ఆయన చెప్పడం జరిగింది. అండ్ ఫైనల్గా ఇంకొక మాట కూడా చెప్పారు. SSMB 29 గురించి నన్ను ఏం అడగవద్దు, అంటే సరదాగా SSMB 29 గురించి నన్ను ఏం అడగవద్దని చెప్పి చాలా సరదాగా మీడియాతో మాట్లాడడం జరిగింది. సో ఈ రివ్యూ చూసిన ఆడియన్స్ కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మనకు తెలుసు మహేష్ బాబు గారు SSMB 29లో కనిపించబోతున్నారు. అండ్ ఆ సినిమాకి సంబంధించి అప్డేట్ ఏమైనా గౌతమ్ ఇస్తారని చెప్పి చాలా ఈగర్గా వెయిట్ చేశారు. బట్ అలాంటిది ఏం జరగలేదు. మరి మీరు టికెట్ బుక్ చేసుకున్నారా లేదా, అండ్ ఈ సినిమా మీద మీరేమి కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేది కింద నాకు కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.